అందరికీ నమస్కారం. భాగవతంలో అడవి పూలైన కొండగోగు పూలకు ఒక ప్రత్యేకత ఉంది. గోపబాలురు వారి ఆటల్లో భాగంగా ఆ పూలను తెచ్చి కిరీటం, హారాలు, కర్ణాభరణాలు తయారు చేసి వాటితో కృష్ణుడిని అందంగా అలంకరిస్తారు. కానీ ఆ పూలను ఉపయోగించవచ్చా లేదా అని కూడా వారికి తెలియదు. ఇది కృష్ణుడి పట్ల వారికున్న పవిత్రమైన, నిర్మలమైన ప్రేమకి, భక్తికి ప్రతీక. అందుకే కృష్ణుడు కూడా ఆనందంగా వాటిని స్వీకరించాడు. దీని ద్వారా భక్తి విలువ పుష్పంలో కాదు, సమర్పణ భావంలో ఉంది అని, భక్తి కలిగిన సాదాసీదా ప్రేమ కూడా తనకెంతో ప్రియమైనదని, భక్తితో సమర్పించినది చిన్న రేగుపండైనా, అడవి పువ్వైనా తనకెంతో ప్రీతి అని తెలియజేస్తాడు. ఈ పూలు అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సహజంగా పెరుగుతాయి. ఇవి మొదట ఆకులతో కళకళలాడుతూ ఉంటాయి. తర్వాత ఆకులన్నీ రాలిపోయి ఒట్టి మోళ్ళు మాత్రమే మిగులుతాయి. ఆ మోళ్లకు ఎరుపు, పసుపు రంగు కలిసిన బంగారు రంగులో 5 రేకులతో, కప్పు వంటి ఆకృతితో అడవి తల్లి పసుపు చీర కట్టుకుందా అన్నట్లు విరగబూస్తాయి. ఆకులు లేని అడవిలో ఇవి ప్రకృతి ప్రసాదించిన తోరణాలుగా కనిపిస్తాయి. ఇలా పూర్తిగా ఆకులన్నీ రాలిపోయి మోడు మిగలటం అనేది జీవితంలో పూర్తిగా ఓడిపోవటం లాంటిది. ఎండిన మోడులే మళ్ళీ పుష్పించటం, మోడుబారిన జీవితంలో నిరాశ పడకుండా ప్రయత్నిస్తే తిరిగి చైతన్యం, జీవం వస్తుంది అనే సందేశం ఇందులో ఉంది. సాధారణంగా అడవిలో ఎవరికీ తెలియకుండా పుష్పించే పుష్పాలు భక్తిని, వినయాన్ని, సహజత్వాన్ని సూచిస్తాయి. అలా సహజంగా పూసే పువ్వులాగానే భగవంతుని మీద ప్రేమ కూడా, భక్తి కూడా సహజంగా రావాలి. అడవి పువ్వు పెద్దగా విలువైన పుష్పం కాకపోయినా ఎప్పుడైతే భగవంతునికి సమర్పించబడుతుందో అప్పుడే అది పవిత్రమవుతుంది. దీన్ని బట్టి ఎవరైతే తమకు సమాజంలో గుర్తింపు లేదని న్యూనతాభావానికి గురవుతున్నారో వారు తెలుసుకోవాల్సిందేమిటి? ఎవరు తనను గుర్తించినా గుర్తించకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా ఎవరి వ్యక్తిత్వం వారికి ఉండాలి. వ్యక్తిత్వాన్ని, వినయాన్ని, ఓర్పుని కోల్పోకూడదు. అహంకార రహితంగా ఉండాలి. నిర్మలమైన భక్తిని కలిగి ఉండాలి. అయినా ఒకళ్ళు గుర్తించేది, గౌరవించేది ఏమిటి? ముందు నిన్ను నువ్వు గౌరవించుకో. అలా తాను గౌరవించుకుంది కనుకనే చెట్టంతా ఆకులు రాలిపోయినా, మోడైనా తల ఎత్తుకుని పుష్పించింది కనుకనే కృష్ణుణ్ణి చేరింది ఈ కొండగోగు పువ్వు. గోవుల కాపరి, ప్రకృతి ప్రేమికుడు అయిన కృష్ణుణ్ణి అడవి పూలతో పూజించడం అనేది మానవుడు ప్రకృతికి దూరంగా కాకుండా ప్రకృతితో మమేకమై జీవించాలనే సందేశాన్ని ఇస్తుంది. కృష్ణుడు రాజసిక అలంకరణలో కాకుండా అడవి పూలతో చేసిన సామాన్యమైన అలంకరణలో మరింత మోహనంగా కనిపిస్తాడు. కృష్ణుడి బాల సౌందర్యం, మాధుర్యం, సహజ దివ్యత్వం అత్యంత అందంగా ప్రతిఫలిస్తుంది. అందంగా ఉండి సువాసన కలిగి ఉన్న ఈ పుష్పాలు కృష్ణుడి సౌందర్యం, ఆనందం మరియు మధురమైన